సూపర్ మ్యాన్. సో సూపర్ మ్యాన్ అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ అయింది 19th డిసెంబర్ 2024 అండ్ ఈ మూవీ అఫీషియల్ రిలీజింగ్ డేట్ జూలై 11, 2025. పూర్తిగా మూవీ డీటెయిల్స్ అండ్ మూవీ రివ్యూ, అఫీషియల్ టీజర్ రివ్యూకి అండ్ మూవీ డీటెయిల్స్ కూడా వెళ్దాం. దానికన్నా ముందు ఎవరైనా ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళైతే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయకుండా మర్చిపోకండి, పూర్తిగా వీడియోని చూసి వెళ్ళండి. సో టీజర్ విషయానికి వస్తే మనకు తెలిసిన సూపర్ మ్యాన్ ఎలా ఉంటాడు? కానీ ఈ టీజర్లో సూపర్ మ్యాన్ ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు. ఏందబ్బా ఇది, మొత్తం సూపర్ మ్యాన్నే గల్లీ రౌడీని చేసినట్టు అయిపోయిందే. మరి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా సూపర్ మ్యాన్. అబ్బా నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే మన పాత సినిమాల్లో సూపర్ మ్యాన్ అంటే అసలు ఇన్విన్సిబుల్, మనల్ని తొక్కేదే లేదన్నట్టు ఉంటుంది. ఆ లాస్ట్కి అదేదో చిన్న రాయి, గ్రీన్ కలర్ రాయి తీసుకొచ్చి మనకి గుచ్చితే కానీ వాడు చచ్చిపోడు. అది కొంచెం హెవీగా అనిపించింది. బట్ ఇక్కడ మాత్రం చూస్తుంటే సూపర్ మ్యాన్ని బాగా కొట్టారబ్బా. టీజర్ చూస్తే నాకు అనిపిస్తుంది మేబీ సూపర్ మ్యాన్స్కి పవర్స్ ఏమైనా తగ్గించారా, లేకపోతే అవతల వచ్చిన విలన్సే ఆ రేంజ్లో ఉన్నారా అనేది చూడాలి. టీజర్ చాలా బాగుంది. టీజర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి మనకు తెలుసు. ఫటాఫట్ ఒకవేళ మీరు టీజర్ చూడకపోతే ఫస్ట్ టీజర్ చూసేసారండి. టీజర్లో మనకు కంటిన్యూషన్లో ఏం చూపిస్తారంటే క్రిప్టో డాగ్ని చూపిస్తారు. అవును, యాక్చువల్గా అది ఎగురుతూ రావాలి, బట్ అది పరిగెత్తుకుంటూ వచ్చింది. మొన్న కుక్కని ఇడ్చుకుపోయినట్టు ఇడ్చుకుపోయింది. నాకు అది అర్థం కాలేదు. సెకండ్ వచ్చేసి గ్రీన్ ల్యాంటర్న్కి ఎంతమందికి ఐడియా ఉంది? మన డెడ్పూల్ మూవీ తీశాడు గ్రీన్ ల్యాంటర్న్ సంబంధించి. మరి ఒరిజినల్ గ్రీన్ ల్యాంటర్నా లేకపోతే గ్రీన్ ల్యాంటర్న్ ప్లానెట్కి సంబంధించిన ఎవడన్నా అనేది చూడాలి. వాడి కటింగ్ మాత్రం పిచ్చ కామెడీ ఉంది, చిప్ప కటింగ్. అండ్ నెక్స్ట్ ఒక అక్క ఎగురుకుంటూ వస్తుంది గాల్లో, పాపాకి పరి గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. మరి ఆమె క్యారెక్టర్ ఏందో చూడాలి. అలాగే ఈ మూవీలో నేను అంటే ఈ టీజర్లో మాన్స్టర్ చూశానబ్బా. అతి పెద్ద మాన్స్టర్, దాదాపు ఒక 40-50 అంతస్తుల బిల్డింగ్ హైట్ రేంజ్లో ఒక మాన్స్టర్ కనిపించింది మనకు. చిన్న క్లింప్లో ఇట్లా కనిపిస్తుంది. అది పూర్తిగా ఒక బిల్డింగ్ని బ్లాస్ట్ చేస్తుంటుంది. అదే దాని కట్ సీన్ మనకు కొద్ది ముందు ఫార్వర్డ్లో 3 బిల్డింగ్లు ఒక రోలో ఉంటాయి, అవన్నీ కింద పడిపోవడం మనకు చూపిస్తారు. అండ్ ఆ ఏలియన్ స్టఫ్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. తర్వాత ఈ మూవీలో ఒక విలన్ని చూపించారు. మరి అతను సెకండ్ విలనా లేకపోతే మెయిన్ విలనా తెలియదు. అతని కంటిన్యూషన్లో ఒక ఏలియన్ లాంటి మనిషిని చూపించారు. మరి వాడు విలనా మన సపోర్టరా తెలియదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే సూపర్ హీరో అంటే సూపర్ మ్యాన్. గైస్ నేను ఒకటి చెప్తా ఏంటంటే, నా చిన్నప్పటి ఫేవరెట్ హీరోస్లో ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్, సెకండ్ వచ్చి సూపర్ మ్యాన్. సో శక్తిమాన్ అయితే ప్రస్తుతానికి కాంట్రవర్సీ నడుస్తుంది, సో నేను అందులో ఇన్వాల్వ్ అవ్వను. బట్ సూపర్ మ్యాన్ వచ్చేసి హాలీవుడ్లో నుంచి నేనైతే ఎక్కువ ఇష్టపడే సూపర్ హీరోలలో సూపర్ మ్యాన్ నాకు ఎక్కువ ఫేవరెట్ అనమాట. అలాంటి సూపర్ మ్యాన్ హీరో మూవీస్ చూసి నాకు ఒక ఐడియా అనేది ఉంది, ఆ మూవీని ఎలా పోర్ట్రేట్ చేస్తారని. సేమ్ అదేవిధంగా ఈ మూవీలో కూడా సూపర్ మ్యాన్ చేసిన ఏదో ఒక చిన్న మిస్టేక్ని బట్టి అక్కడున్న జనాలు వాడిని తిడుతుంటారు, సూపర్ మ్యాన్ని తిడుతారు అండ్ అతన్ని క్యాన్ తీసుకొని కొడతారు కూడా. నిజంగా జనాలు వాళ్ళు ఎంత అంటే వాళ్ళు అప్పటి వరకు చేసిన సహాయాలు, వాళ్ళని కాపాడిన మనిషిని అంత పక్కన వాడేస్తారు. జస్ట్ ఏదో ఒక చిన్న రీజన్ తోటి వాడు ఎందుకు పనికిరాడు అన్నట్టు మాట్లాడతారు. అదేదో వాడికి ఏదో వాళ్ళ ట్యాక్సెస్ తోటి వాడికి జీతాలు ఇస్తున్నట్టు, లైక్ ఆ ప్లానెట్ని కాపాడడానికి పూర్తి బాధ్యతను వాడి మీద ఇచ్చి వాడి బాగోగులన్నీ వీళ్ళే చూసుకుంటున్నట్టు, వాడికి లగ్జరీ లైఫ్ని వీళ్ళు ఇచ్చినట్టుగా ఫ్రీగా సేవ చేస్తున్నని వాళ్ళు తిరిగి కొట్టడము, నిందించడం చేస్తారు. అట్లా ఉంటుంది మామూలుగా జనాలతోటి, మామూలుగా ఉండదు. కానీ సూపర్ మ్యాన్ విషయంలో ఒకటి మాత్రం బాగా మెచ్చుకోవాలబ్బా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పాపం ముందుకు వెళ్తూనే ఉంటాడు. అండ్ మనకు చిన్న క్లిప్లో చూపిస్తారు, అక్కడ వాళ్ళ నాన్నను తను ఓదారుస్తూ ఉంటాడు. ఒక విలేజ్ సైడ్ చిన్న ఏరియా చూపించి అక్కడ ఇల్లు చూపిస్తారు, అక్కడ వాళ్ళ నాన్న పక్కన కూర్చొని అతన్ని ఓదారుస్తూ ఉంటాడు. అండ్ క్యారెక్టర్ కానీ నాకు అతని లుక్స్ అయితే బీభత్సంగా నచ్చినాయి అబ్బా. ఉన్నాడు అసలు. అతను ఒక టీవీ రిపోర్టింగ్ ఛానల్లో పనిచేస్తున్నారు. యాక్చువల్గా ఈ మూవీలో మన సూపర్ మ్యాన్ టీవీ రిపోర్టింగ్ ఛానల్లో పనిచేస్తున్నాడు. బట్ చూడడానికి లుక్స్ అయితే ఒక ప్లే బాయ్ రేంజ్లో ఉంటాయి. మొత్తం కర్లీ హెయిర్స్, ఫుల్ హైట్, పిచ్చ హైట్ ఉంటాడు చూడడానికి కూడా. పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని ఇన్నోసెంట్గా నటించడానికి ట్రై చేస్తున్న
ఒక సూపర్ హీరో బాగుంది, నాకైతే బాగా అనిపించింది. అండ్ మన హీరోయిన్ కూడా చూపించారు. బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఎక్కువ మాట్లాడేది ఇంత నుంచి. అండ్ చాలా బాగుంది వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ. మిగతా ఏదైనా సరే చూడాలనుకుంటే మొత్తం పూర్తి మూవీ చూడాలి. అండ్ మూవీ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ మీరు కూడా మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. గైస్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు మీరు చూస్తున్నట్టయితే మీకు వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఫ్రెండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియోని షేర్ చేయండి. అయితే ఈ మూవీ టీజర్లో ఫైనల్కి వచ్చేటప్పటికి చాలా విషయాలు మనకు క్వశ్చన్ మార్క్గా పెట్టేసి వెళ్ళాడు. అంటే ఏంటంటే సూపర్ మ్యాన్ అనే పర్సన్ ఎంత పవర్ఫుల్ అనేది. ఎందుకంటే అక్కడ ఒక చిన్న రెస్క్యూ సీన్ ఉంటుంది. ఒకే ఒక రెస్క్యూ సీన్ మనకి మూవీలో ఈ టీజర్లో చూపించారు. ఆ చిన్న రెస్క్యూ అదే ఆక్సిజన్ సిలిండర్లు పేలినప్పుడు ఒక చిన్న పాప ఉంటుంది, ఆ పాపను కాపాడుతాడు. చాలా స్పీడ్తో వస్తాడు. బట్ అతను ఎంత స్పీడ్తో వచ్చాడు అనేది మనకు మూవీలో చూపిస్తే కానీ తెలియదు. ఎందుకంటే మనకు పాత మూవీస్ ప్రకారం అయితే ఫ్లాష్ అంటే లైట్ స్పీడ్తో పరిగెడతాడు. 3300 చిల్లర కిలోమీటర్ల స్పీడ్తో ఒక సెకండ్ కనుక నిమిషానికి గంటక స్పీడ్ అని చెప్తారు కదా. స్పీడ్ కొలతల ప్రకారం ఫ్లాష్ స్పీడ్ వచ్చేసి లైట్ స్పీడ్తో పరిగెడతాడు. టైం ట్రావెల్ కూడా చేస్తాడు. బట్ ఫ్లాష్ కన్నా స్పీడ్గా మూవ్ అయ్యేది సూపర్ మ్యాన్ అని చూపించారు ప్రీవియస్ మూవీస్లో. బట్ ఈసారి సూపర్ మ్యాన్ని ఎలా చూపిస్తారనేది చూడాలి. అండ్ ఎండింగ్లో మనకు ఒక షీల్డ్ చూపిస్తారు కదా, ఒక ఫైటింగ్ది. మరి అతను హీరోనో విలనో తెలియదు, బట్ షీల్డ్ ఉంటుంది. ఆ షీల్డ్ దాటుకుని ఒక్క బుల్లెట్ కూడా బయటకు పోదు, అతనికి తగలదు. సో అతని క్యారెక్టర్ ఏంటిదో కూడా చూడాలి. అండ్ ఈ మూవీని చూడడానికి నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. ఈ మూవీ రిలీజ్ అవ్వగానే మనం అందరం July 15th అంటే 11th రిలీజ్ అవుతాయి కాబట్టి మన దగ్గర మేబీ అటు ఇటుగా రిలీజ్ అయినా ఒక 15th అట్లా మనం ఈ మూవీని చూసిన తర్వాత ఈ మూవీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Till then, bye bye.